మన ప్రభును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును దేవుడు విస్తరింప చేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇందును మరి ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు చేస్తున్న అన్యాయము, అక్రమము, దోపిడీ, దోచుకునే విధానము, మరి ఇలాంటి పరిస్థితులు చూసి దేవుడు వారు చేస్తున్న పాపమును బట్టి, అన్యాయాన్ని బట్టి దేవుడు ఆ ప్రజల మీదకి, ఆ భూమి మీదకి ఏం తీసుకురాబోతున్నాడో మరి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో మధ్యాహ్న కాలమందు నేను సూర్యుడిని అస్తమింపజేస్తాను, మరి ఉదయకాల సమయంలో కూడా చీకటి కమ్ముకుంటుంది అని చెప్పి దేవుని మాటలు మనకి తెలియచేయబడతా ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమించటం అంటే దేశమంతా కూడా చీకటికరమైన పరిస్థితులు కలుగుతాయని మరి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సెలవిచ్చినది ఏమనగా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుని బిడ్డలారా, దేవుడు మరి తన ప్రజలకు వారు ఎవరైనా కానీ పాపం చేస్తున్నప్పుడు ముందు హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేసినప్పుడు వారు దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడంటే, వాళ్ళు నాశనం అవ్వాలని కాదు, కానీ వారి జీవితాలు దేవుని వైపు తిప్పుకోవాలని, పశ్చాత్తాపపడాలని, వారి పాపముల నుంచి విడిపించబడాలనే ఉద్దేశంతోనే దేవుడు మరి ఆయన హెచ్చరిక చేసే వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక హెచ్చరిక చేసిన తర్వాత దేవుని యొక్క తీర్పు అకస్మాత్తుగా వస్తుంది. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క తీర్పు అకస్మాత్తుగా వస్తుంది. హెచ్చరిక చేస్తున్నా కానీ నీ జీవితంలో నువ్వు సరి చేసుకోకపోతే అకస్మాత్తుగా దేవుని యొక్క తీర్పు నీ మీదకి వస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమించడం అనే ఊహించని విధంగా దేవుని తీర్పు వస్తుందని తెలియజేస్తూ ఉంది. దేవుడు చెబుతున్నాడు, మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమిస్తాడు. మధ్యాహ్నం అంటే భయంకరమైన ఎండ తీవ్రత, సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు. ఆ ప్రకాశవంతమైన వెలుగును దేవుడు తీసివేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేశమంతా చీకటితో నింపబడుతున్న పరిస్థితులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిక చేస్తూ అకస్మాత్తుగా తన తీర్పును ఆయన పంపిస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకనే బైబిల్ వాక్యంలో దెస్సలోనికీ రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీ రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినట్లయితే దెస్సలోనికీ సంఘానికి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మరి లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము మరి తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవుని బిడ్డలారా, గమనించిన దేవుని కాలాల గురించి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ఏ విధంగా మరి ప్రసవ వేదన కలుగుతుందో అలాగే లోకులంతా కూడా నెమ్మదిగా ఉన్నది, ఇంక భయమేమి లేదనుకున్న పరిస్థితుల్లో మరి దొంగ ఎలాగ వస్తాడో అలాగా దేవుని రాకడ వస్తుందని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు,
ఎప్పుడు వచ్చినా కానీ మెలకుగా ఉండి సిద్ధపడండి అని యేసయ్య తన శిష్యులకు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుడి రాకడ, దేవుడి యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు వచ్చినా కానీ మెలకుగా ఉండి సిద్ధపడే జీవితాలు మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన జీవిస్తున్న కాలంలో మరి తన శిష్యులకు తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచి 42-44 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని మాటలు ఈ విధంగా తెలియజేస్తామని, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధంగా ఉండాలి. యేసయ్య చెబుతున్నాడు, ఆ రాకడ, ఆ గడి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలని యేసు ప్రభు వారు తెలియపరుస్తారు. దేవుని బిడ్డలుగా ఆయన వేకువజామున వస్తాడో, రాత్రి వేళ వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక మెలకువగా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. సిద్ధంగా ఉండండి. 44వ వచనం మనం చదివినట్టయితే, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? దేవుని యొక్క రాకడలో ఆయన ఎప్పుడు అకస్మాత్తుగా వస్తాడో అప్పుడు ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు మరి కలిసి ఉండటానికి మనము సిద్ధంగా ఉండాలి. చూడండి దేవుని బిడ్డలారా, 10 మంది కన్యకల గురించి వ్రాయబడతా ఉంది. పరలోక రాజ్యము 10 మంది కన్యకల గురించి తెలియపరుస్తూ ఉంది. 10 మంది కన్యకలు కూడా ఒక పెళ్లి కుమారుని ఎదుర్కొన్న కొరకై దివిటీలు పట్టుకుని వెళ్ళారు. 10 మంది వెళ్ళారు. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. 10 మంది కన్యకలే. 10 మంది ఉద్దేశము ఒకటే, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని. కానీ ఆ 10 మందిలో ఒక 5గురు మెలకువ లేని వ్యక్తులుగా ఉంటున్నారు. సిద్ధపాటు లేని వ్యక్తిగా ఉంటున్నారు. బుద్ధిగల కన్యకలు మెలకువ ఉంది, సిద్ధపాటు ఉంది. ఏమో ఒకవేళ మధ్యలో నూనె అయిపోతే, సిద్ధుల్లో నూనె అయిపోతే ఆ నూనెను మరలా మరి పోసుకోవడానికి తమ సిద్ధులతో నూనెను తీసుకెళ్లారు. కానీ బుద్ధి లేని కన్యకలు నూనె తీసుకెళ్ళాలి. సిద్ధపాటు లేదు వాళ్ళకి. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రపంచంలో మరి బైబిల్లో చెప్పబడిన అనేకమైన ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఇకను నిర్లక్ష్యంగా ఉండకూడదు. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడి మన జీవితాలలో దేవుని యొక్క రాకడ కొరకు, ఆయన ఎదుర్కొనడం కొరకు సిద్ధపడి మనం జీవించాలని దేవుని మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండండి. ఎవరితో ఈ మాట చెబుతున్నాడంటే శిష్యులతో చెబుతా ఉన్నాడు. ఆయనను వెంబడిస్తున్న ప్రజలతో చెబుతా ఉన్నాడు. మీరును కూడా సిద్ధంగా ఉండండి. ఉదయకాల సమయం లోకాలు అంతా కూడా నెమ్మదిగా ఉంది, భయం ఏం లేదనుకుంటారు. కానీ మీరు మాత్రం సిద్ధంగా ఉండండి అని యేసయ్య తనను వెంబడిస్తున్న వారితో మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక ఎప్పుడు వచ్చినా కానీ ఆయన ఎదుర్కొనడం కొరకు బుద్ధిగల కన్యకల్లాగా సిద్ధపడి ఉన్నప్పుడు నువ్వు ఆయన ఎదుర్కోగలవనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండోదిగా గమనించినట్టయితే, దేవుడు సర్వ సృష్టిపై అధికారము కలిగిన వాడు. చూడండి, ఆమోసు గ్రంథంలో మనం చూసిన వాక్యాన్ని గమనించినట్లయితే, ఆయన సర్వ సృష్టిపై అధికారం కలిగిన వాడు. సమస్తమును ఆయన కలిగజేసిన వాడే. కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ లోకంలో మనకు కనబడే సమస్తము కూడా, ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సముద్రములు, ఈ యొక్క మరి సూర్య చంద్ర నక్షత్రములు, ఇవన్నీ కూడా దేవుని యొక్క అధికారము కలిగిన వాడు. వాటన్నిటి మీద దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయి. దేవుని చేత సృష్టించబడ్డాయి ఇవి. సూర్యుడు, వెలుగు, చీకటి అన్నీ దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయండి. దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి, దేవుని వశములో ఉన్నాయి. ఆయన వాటిని ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు అనే విషయాన్ని
ఆయన సృష్టిపై సంపూర్ణ అధికారము కలిగిన వాడాయన. ఈ సృష్టి యావత్తు మీద సంపూర్ణమైన అధికారం కలిగిన వాడాయన. ఈ లోకంలో ఉన్న మనుషులు ఉంటారు, ప్రాంతాల మీద అధికారం ఉంది కానీ మనుషుల మీద అధికారం చెలాయిస్తారు. కానీ దేవుడికి ప్రకృతి మీద, ఈ యొక్క సమస్త సృష్టి మీద ఆయన అధికారం కలిగిన వాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని అంటున్నాడు, మధ్యాహ్నం వేళ సూర్యుడు అస్తమిస్తాడు. మధ్యాహ్నం వేళ సూర్యుడు అస్తమిస్తాడని దేవుడు ఆనాటి ఆమోసు కాలంలో ఉన్న ప్రజలకు హెచ్చరిక చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఆయన ఏదైనా చేయగలడు. చీకటిని వెలుగుగా మార్చగలడు, వెలుగుని చీకటిగా మార్చగలడు. ఆయన సంపూర్ణ ఆధిపత్యం కలిగిన వాడు, సర్వ సృష్టికి అధికారి. ఆయన సర్వము ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన దేన్నైనా, ఏ కాలాలైనా మార్చగలడు, దేనినైనా మార్చగలడు. బాగా వెలుగుతున్న సూర్యుడిని వెలకుండా చేయగలడు. వెలుగుతూ ఇస్తున్న చంద్రుడిని దేవుని బిడ్డలారా లేకుండా చేయగలడు, చీకటిగా చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వ సృష్టిపై అధికారము కలిగిన వాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సర్వ సృష్టి కూడా ఆయనకు లోబడుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా కలగజేసిన వాడు ఆయనే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లేఖన భాగంలో మనం గమనించినట్టయితే ఆదికాండము 1వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగా కనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు, భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా ఒకటి పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకై పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూసెను. చూడండి దేవుని బిడ్డలారా, పగటిని వేయటానికి ఒక జ్యోతిని పెట్టాడు దేవుడు, రాత్రిని వేలుటకు ఒక జ్యోతిని పెట్టాడు. ఇవన్నీ కూడా దేవుడు కలుగజేసినవి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఎవరైతే కలుగజేశారో ఆయనకి వాటి మీద అధికారం గలదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో సమస్తము ఆయన ద్వారా కలిగినది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని దేవుని మాటలు మనకు తెలియజేయబడుతుంది. కీర్తనకారుడైన దావీదు కూడా 74వ కీర్తన 16వ చరణాన్ని మనం చదివినట్లయితే అక్కడ కూడా కీర్తనకారుడు తెలియజేస్తున్న మాటలను, పగలు వీరే రాత్రి, పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. దావీదు అంటున్నాడు ఇక్కడ, ఆసాపుకి కీర్తనకారుడు అంటున్నాడు, పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించిదావోయా అని చెబుతూ ఉన్నాడు. దేవుడే కలుగజేశాడు కనుక అవి దేవుని మాట వింటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, పాపము మూడోదిగా గమనించినట్లయితే పాపము ఆత్మీయ చీకటికి దారి తీస్తూ ఉంది. పాపం వలన ఆత్మీయమైన జీవితంలో చీకటి కమ్ముకుంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు దేశంలో ప్రజలకు ఏం కలుగుతుందంటే వారు చేస్తున్న పాపాలను బట్టి దేవుడు వెలుగు లేకుండా చేస్తూ ఉన్నాడు, వెలుగు లేకుండా చేస్తూ ఉన్నాడు, అంతా కూడా చీకటమయంగా మారుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని ఆమోసుతో హెచ్చరిస్తూ ఉన్నాడు, సూర్యుడు మధ్యాహ్నం ముందు అస్తమిస్తాడు, పగటి వేళ కూడా చీకటి దేశాన్ని కమ్ముకుంటుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఎందుకు చీకటి కమ్మిందంటే వారి పాప జీవితము ఆధ్యాత్మికమైన చీకటికి దారితీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ దేశం అంతా కూడా ఎందుకు చీకటి అయింది? పాపము కనుక పాపము ద్వారా ఆ దేశము చీకటి అయిపోయింది. ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజల యొక్క స్థితి కూడా ఆధ్యాత్మికమైన చీకటిలోకి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ప్రజల పాపము కారణంగా
వారి ఆనందం దుఃఖముగా, వెలుగు చీకటిగా మారుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పాప కారణంగా ఆనందము దుఃఖంగా మారుతుంది, వెలుగు చీకటిగా మారుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన వారమై ఉన్నాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా 2వ వచనం మనం చదివినట్లయితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. పాపములు దేవునికిని మనకిని మధ్య గోడను ఏర్పాటు చేస్తాయి. దేవుని ముఖాన్ని మనం చూడకుండా అడ్డుపడతాయి. మన జీవితాలు ఆధ్యాత్మికమైన చీకటిని కమ్ముకునేలాగా పాపము మనల్ని నడిపిస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వెంబడిస్తున్న మన జీవితాలలో మరి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాల్లో కూడా అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఈనాడు మనుషులు చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నారు, చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. లోక సంబంధంగా మనం చూస్తే చీకటిని అసహించుకుంటారు, కానీ బ్రతుకులన్నీ చీకటి బ్రతుకులుగా ఉంటా ఉన్నాయి. యేసయ్య చెబుతా ఉన్నాడు, తీర్పు లోకంలోనికి వచ్చింది, వెలుగు వచ్చింది, కానీ వెలుగు ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యం చెబుతుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చెను, అది వచ్చి అనేకులను వెలిగిస్తూ ఉందని వాక్యం చెబుతా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈనాడు చాలామంది వ్యక్తులు మరి చీకటిలోనే మసలుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వెలుగునొద్దకు రావటానికి భయపడుతూ ఉన్నారు. ఈనాడు ఎక్కడికి వెళ్ళాలన్నా మానవుడు ధైర్యంగానే వెళ్తాడు, కానీ మందిరానికి వెళ్ళాలంటే, దేవుని దగ్గర రావాలంటే ఎంతో భయపడే వ్యక్తులుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే వారి క్రియలు చెడ్డవైనందువలన. 19వ వచనం అదే చెబుతున్నాడు, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు, చీకటి బ్రతుకునే ప్రేమిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు నీ జీవితానికి ఒక వెలుగుని తీసుకురావాలని, అంధకారంలో నుంచి, చీకటి బ్రతుకులో నుంచి, గుడ్డి బ్రతుకులో నుంచి దేవుడు నిన్ను వెలుగులోనికి తీసుకురావాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకనూ కూడా నీ క్రియలు చెడ్డవవుతూ ఈరోజు అనేకులు దేవుని దగ్గర రాకపోవడానికి కారణం ఏంటంటే తమ క్రియలు చెడ్డవిగా ఉంటాం. దుష్కారం చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషిస్తాడంట, వెలుగు దగ్గరికి రాడంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదిగో మధ్యాహ్నం సూర్యుడు అస్తమిస్తాడు, పగటి వేళ చీకటి కమ్ముకుంటుందని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారు చేస్తున్న పాపపు క్రియలను బట్టి దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడాలి. దేవుడు సర్వాధికారి అని విశ్వసించి ఆయనకు విధేయులుగా మనం జీవించాలి. క్రీస్తు అనే వెలుగులో మనం నడిపించబడాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇంకనూ కూడా చీకటిలోనే ఉంటున్నావేమో. పాపము ఆనాటి ప్రజలను మీద తీర్పు తీసుకొచ్చి వారి జీవితాలన్నీ చీకటిమయంగా మార్చివేసింది. వెలుగును, మన జీవితాలు చీకటిని తొలగించి వేసి వెలుగును ప్రసాదించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన వెలుగుతో నింపుతాడు. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.